హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. IPL 2024. సో మనకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్తోని ఉంది. సో ఈ మ్యాచ్లో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ IPL అండ్ SRH ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. SRH ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. సో మన KKRతో చూసినప్పుడైతే వాళ్ళ బౌలింగ్ మెయిన్గా స్పిన్నర్స్, సో లెగ్ స్పిన్నర్స్ అండ్ మిస్టరీ స్పిన్నర్స్ అండ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మనకు నితీష్ రాణా అండ్ అదేవిధంగా రింకు సింగ్ అండ్ వెంకటేష్ అయ్యర్. సో లెఫ్ట్ హ్యాండర్స్తో ఫేమస్గా ఉంది టీమ్ అండ్ బిగ్ హిట్టర్స్ కూడా ఉన్నారు. అండ్ మిచెల్ స్టార్క్ లాంటి ఒక హైయెస్ట్ ప్రైజ్ పెట్టి కొన్న ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. సో మనకు ప్యాట్ కమిన్స్ కూడా సెకండ్ హైయెస్ట్ మనం ఇప్పుడు బిడ్ చేసింది SRH. సో మొత్తానికైతే టాప్ 2 మ్యాచ్ ఇదని చెప్పుకోవచ్చు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ అయితే వాళ్ళ మిస్టరీ స్పిన్నర్స్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎడెన్ మార్కరమ్ను తీసుకుంటారు ఫస్ట్ మ్యాచ్, ఎందుకంటే అతడు స్పిన్నర్స్ని బాగా ఆడతాడు. అండ్ KKRలో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండర్స్ని డీల్ చేయాలంటే ఒక ఆఫ్ స్పిన్నర్ ఖచ్చితంగా అవసరం. సో దీనికే మనకు వాషింగ్టన్ సుందర్కి అయితే మంచి ఛాన్స్ ఇది. సో అతడు వాళ్ళని అవుట్ చేయగలుగుతాడా లేదా అనేది చూడాలి. కానీ KKR బౌలర్స్ మాత్రం లెఫ్ట్ హ్యాండర్స్కి, రైట్ హ్యాండర్స్కి వాళ్ళు వేసేదే గూగ్లీ బౌలింగ్. సో వాళ్ళు స్పిన్నర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నారని చెప్పొచ్చు కోల్కతా నైట్ రైడర్స్కి. ఫాస్ట్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో చూస్తే రింకు సింగ్ అండ్ నితీష్ రాణా ఒక మోస్తరుగా స్ట్రాంగే కనిపిస్తుంది. బ్యాటింగ్లో ఓపెనింగ్ అయితే అంత పెద్ద స్ట్రాంగ్ లేదు. KKR ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు రీసెంట్గా, లేకుంటే వెంకటేష్ అయ్యర్ అండ్ రెహమానుల్లా గుర్బాజ్. సో ఓపెనింగ్ పార్ట్నర్షిప్ని మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఒక క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్ అండ్ అదేవిధంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ని తీసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే వాళ్ళు లెగ్ స్పిన్ వేస్తుంటారు. సో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్. సో వాషింగ్టన్ సుందర్ అయితే మంచి రోల్ పోషించాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఇంకా స్పిన్నర్స్ని ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే కామెంట్ చేయండి. మొత్తానికి ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే కొద్దిగా నాకైతే ఎడ్జ్ సన్ రైజర్స్ హైదరాబాదే కనిపిస్తుంది, ఎందుకంటే బ్యాట్స్మెన్ బాగున్నారు, స్టాండర్డ్ బ్యాట్స్మెన్ ఉన్నారు విదేశీ ప్లేయర్స్లో. అండ్ KKR అయితే డొమెస్టిక్ ప్లేయర్స్లో చాలా సూపర్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఏదైనా జరగచ్చు T20 మ్యాచెస్ కాబట్టి. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్లో కాస్త ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.